హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మొత్తానికి మన యూనివర్సిటీలో సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కాబట్టి ఇక మనం ఏం చేయకుండా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. వడోదర టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ అనమాట. అది కూడా నాకు ఫ్లైట్ గురించి ఏమీ తెలియదు గైస్. ఫస్ట్ టైం ఎక్కుతున్నా ఫ్లైట్. ఏలి ముద్ర అండి, నాకు అసలు నిజంగా ఏం తెలియదు ఫ్లైట్ గురించి. ఎప్పుడు ఫ్లైట్ని గాల్లో చోటు కానీ నేల మీద అయితే చూడలేదు. ఇంకా అసలు మొత్తం ఫుల్ ఫ్లైట్ ఎక్కుతున్నానని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలన్నది నాకైతే తెలియదు. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసా, కానీ నాకు ఏం అర్థం కాలే. సో లేట్ చేయకుండా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి ర్యాపిడోలో అయితే స్టార్ట్ అయిపోయా. ఆటో ఎక్కి అలా రిలాక్స్ అవుదాం అనుకుంటే వడగాలు కూడా వడలేసుకుంటూ వచ్చేస్తుంది. యూనివర్సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి 128 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. మన ఫ్లైట్ వచ్చేటప్పటికి ఈవినింగ్ 4:30. నేను మధ్యాహ్నం 1కే బయలుదేరా. ఎందుకంటే అట్లీస్ట్ మనం 2 hours బిఫోర్ అయితే ఉండాలి మన బోర్డింగ్ టైం కి. అప్పుడే మనం ఫాస్ట్ గా రీచ్ అవ్వగలం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో చాలా మంది క్రౌడ్ ఉంటారు కదా. సో ముందు జాగ్రత్తతో నేనైతే 1కే బయలుదేరా. మొత్తానికి ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నాం. సో బయట అయితే ఎక్స్టీరియర్ ఎలా ఉంటది అనమాట. సో చాలా చిన్న ఎయిర్పోర్ట్. బయట అయితే ఒక చిన్న చెకింగ్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఆ చెకింగ్ లో మనం వచ్చేటప్పటికి మన ఆధార్ కార్డ్ అండ్ అలాగే మనం బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. అది కూడా సాఫ్ట్ కాపీ చూపిస్తే చాలు, హార్డ్ కాపీ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అయితే బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళాలి. సో మన ఎయిర్లైన్ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మన బ్యాగ్ అయితే చెక్ ఇన్ ఇవ్వాలి. అండ్ బోర్డింగ్ పాస్ కూడా వాళ్ళే ఇస్తారు. లేదు మేము సెల్ఫ్ గా తీసుకుంటామంటే సెల్ఫ్ కౌంటర్స్ కూడా ఉంటాయి, అక్కడైనా తీసుకోవచ్చు బోర్డింగ్ పాస్. ఫస్ట్ టైం ఎవరైతే ఫ్లైట్ ఎక్కుతున్నారో వాళ్ళు అసలుకే భయపడద్దు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీ మనకి అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్ అండ్ అలాగే కొంచెం లైట్ గా తెలుగు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. మొత్తానికి మన చేతికి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే మన సెక్యూరిటీ చెకప్ కి వెళ్ళాలి. అయ్యా మొత్తానికి సెక్యూరిటీ చెకప్ అయితే అయిపోయింది. సో గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా ఫ్లైట్ కోసం. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే అప్పుడప్పుడు ఫ్లైట్స్ కూడా గేట్స్ మారుతుంటాయి, దయచేసి చూసుకుంటూ ఉండండి. బోర్డ్స్ ఎక్కడికక్కడ ఉంటాయి. నా ఫ్లైట్ కి ఇంకా 1 hour అయితే టైం ఉంది. ఎలా టైం పాస్ చేయాలని ఆలోచిస్తున్నా. మొత్తానికి మన బస్ అయితే వచ్చేసింది. అక్కడైతే మన ఫ్లైట్ ఉంది. సో ఎప్పుడు ఫ్లైట్ ని గాల్లో చూడటమే కానీ నేల మీద చూసిందే లేదు. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఫ్లైట్ ఉందో. సెక్యూరిటీ కూడా చెకింగ్ అయితే ఉంది. అమ్మో ఎన్ని చెకింగ్ రా బాబు అనుకున్నా. అయ్యా మొత్తానికి బస్ అయితే ఎక్కి కూర్చున్నా. ఇంకా మన బస్ అలా ఒక చిన్న గిర్రని ఒక రౌండ్ వేసి ఆ పక్కనే ఉన్న ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మన బస్ డ్రైవర్ కూడా ఫుల్ వేసినట్టు ఉన్నాడు, అందుకే ఫుల్ స్పీడ్ మీద తీసుకెళ్తున్నాడు. ఫ్లైట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంతవరకు సినిమాల్లో గాల్లో చూడటమే తప్ప కింద చూసిందే లేదు. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి వస్తే తప్ప అవ్వో అమ్మో అనిపిస్తుంది. మొత్తానికి మనోడు ఫ్లైట్ దగ్గర దించేశాడు. మంది వచ్చేటప్పటికి ఇండిగో ఫ్లైట్. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసాం. లోపల అయితే అదిరిపోయింది అసలు. అండ్ ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మీరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఒక 3 నెలల ముందే బుక్ చేసుకోండి. సో అప్పుడే రేట్స్ అనేవి రీజనబుల్ గా ఉంటాయి. అదే మీరు స్పాట్ లో బుక్ చేసుకుంటే చాలా రేట్ అయితే పడతాయి. నాకైతే నేను స్పాట్ లో బుక్ చేశాను కాబట్టి 6000 అయితే పడింది అనమాట. దానికి మన ఫ్లైట్ అయితే కదిలింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ 1.5 hours. బ్యూటిఫుల్ స్కై వ్యూ చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. మొత్తానికి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాం. కానీ దారిలో గుబేల మంది అనమాట. అసలు ఏమైందంటే ఆల్మోస్ట్ ల్యాండ్ అయ్యే టైంలో వెదర్ కండిషన్ బాగాలేదని పైలట్ బాబాయ్ సడన్ గా అనౌన్స్ చేశాడు. దెబ్బ గుండెకే జారి గొంతులోకి వచ్చేసింది. కానీ మన పైలట్ బాబాయ్ ఎంతో ధైర్య సాహసాలతో జాగ్రత్తగా అయితే ల్యాండ్ చేశాడు. సేఫ్ గా ల్యాండ్ చేసినందుకు మన పైలట్ బాబాయ్ కి థ్యాంక్ యూ. సో మొత్తానికి బస్సులు వెళ్ళక్కర్ లేకుండా మనకైతే డైరెక్ట్ గా అయితే కనెక్ట్ చేశారు. కానీ ఇక్కడ నుంచి పెద్ద టాస్క్ ఏంటంటే మనం అయితే చాలా దూరం అయితే నడవాలి. ఎందుకంటే మన బ్యాక్ బెల్ట్స్ ఎక్కడో దూరంగా అయితే ఉన్నాయి అనమాట. సో మన బెల్ట్ వచ్చేటప్పటికి బెల్ట్ నెంబర్ 9 లో ఉంది. వచ్చేటప్పటికి 6:15 అయింది. సో ఇంకా చాలా దూరం అయితే నడవాలి. కానీ నాకు చాలా చిరాకు వచ్చింది. మొత్తానికి మన బెల్ట్స్ దగ్గరికి అయితే వచ్చాం. మొత్తానికి నానా కష్టాలు పడి మన ట్రాలీ అయితే కలెక్ట్ చేసుకున్నాం. అసలు ఏమైందంటే మన బ్యాగ్స్ వచ్చే బెల్ట్ అయితే స్ట్రక్ అయిపోయింది. దానివల్ల చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఇంటి మీద అయితే ఉందన్నమాట. ఎందుకంటే నాకు చాలా చిరాకు అయితే వచ్చింది ఈ రోజు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఎయిర్పోర్ట్ బయట ఉన్న పుష్పక్ బస్ అయితే ఎక్కేసి మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. 300 రూపీస్ అయితే పడింది అనమాట ఎయిర్పోర్ట్ టు జేబీఎస్ బస్ స్టాండ్. సరే గైస్ ఉంటాం.